హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీరు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు టైటిల్ చూస్తే అర్థమయ్యే ఉండాలి. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అండ్ కూర్చొని మాట్లాడితే మీకు బోర్ కొడుతుందేమో అని చెప్పేసి రెడీ అవుతూ మాట్లాడతాను. చాలామంది మేకప్ లేకుండా వీడియో చేయమంటున్నారు. దిస్ ఇస్ మై ఫేస్, నో ఫిల్టర్, నో మేకప్, అండ్ ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అవును, మీరు తమ్నైల్లో చూసింది నిజమే. నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న ఐటీ జాబ్ పోయిందనమాట నాది. ఎందుకంటే న్యూజిలాండ్లో కరెంట్లీ ఇప్పుడు రెసెషన్ అవుతుంది. అండ్ దెన్ అసలు ఎందుకు పోయింది, ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎవరైనా 2025లో మాట్లాడుతూ వీడియో చేయడం చాలా కష్టం. ఎవరైనా 2025లో న్యూజిలాండ్ వచ్చే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్ ఈ వీడియో ఎండ్ వరకు, ఎందుకంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, లైక్ జాబ్స్ ఉన్నాయా న్యూజిలాండ్లో, కెన్ యూ ప్లీజ్ రిఫర్ అని చెప్పేసి. సో మీ అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ కరెంట్లీ నా లైఫ్లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియాలి కదా. యూఆర్ జస్ట్ లైక్ మై ఫ్యామిలీ, అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో లెట్స్ ఫస్ట్ అయితే నేను కరెంట్లీ వర్క్ చేస్తున్న కంపెనీ మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను స్పెసిఫిక్గా నేమ్ మెన్షన్ చేయను, ఎందుకంటే నా ఐడి కార్డ్ అవన్నీ చాలా వీడియోస్ మీరు చూస్తుంటే తెలుస్తుంది. సో అది న్యూజిలాండ్ బేస్డ్ కంపెనీ అనమాట, టెలికామ్ డొమైన్. నాకు యాక్చువల్లీ 6 years, కరెంట్లీ ఇప్పుడు 6.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాది, మొత్తం టెస్టింగ్ డొమైన్లోనే. నేను ఇండియాలో టెక్ మహీంద్రా అనే కంపెనీకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్ టెస్టర్గా 2 years వర్క్ చేశాను. అండ్ దెన్ న్యూజిలాండ్ చదువుకోవడానికి వచ్చాను. 2 years జాబ్ రావడానికి స్ట్రగుల్ అయింది, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఎవరైనా పిఆర్ ఉందా అని అడుగుతారు. పిఆర్ మనకి జాబ్ లేనిదే రాదు. లక్కీగా కోవిడ్ టైంలో బోర్డర్స్ లాక్డౌన్లో ఉండడం వల్ల, అండ్ మీలో చాలా మంది ఐటీలో ఉంటే మీకు తెలిసే ఉండాలి ఈ పార్టీకి, ఇండియాలో ఎక్కువ అవుట్ సోర్స్ చేస్తారనమాట. సో న్యూజిలాండ్లో కూడా 3-4 years బ్యాక్ దట్స్ ద సిచ్యువేషన్. మొత్తం బయటకు అవుట్ సోర్స్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళ తక్కువ పేకి, అంటే ఇక్కడ కనుక హైర్ చేసుకుంటే ఇక్కడ మినిమం వేజ్ అని ఇవ్వాలి, ఈ శాలరీ బేస్కి ఇంత ఎక్స్పీరియన్స్కి ఇంత మనీ అని ఇవ్వాలి. సో అందుకని అది సేవ్ చేయడానికి ఏం చేస్తారంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఇండియాలో వేజ్ చెప్పి న్యూజిలాండ్లో అయితే ఇంత ఇస్తామని చెప్పి వాళ్ళని సర్టెన్ వేజ్కి తీసుకొస్తారనమాట. సో ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న నా కంపెనీలో కూడా అదే అవుతుంది. మొత్తం ఎంటైర్ కంపెనీని సర్వీస్ బేస్డ్ కంపెనీకి 2 సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఇచ్చారు. ఎందుకంటే నేను చేసేది టెలికామ్ కదా, టెలికామ్లో టెలికామ్ 2 parts ఉంటుంది అనమాట, సర్వీస్ అండ్ దెన్ నెట్వర్క్ అని చెప్పేసి. నెట్వర్క్ ఒక కంపెనీకి, సర్వీస్ బేస్ అంతా ఒక కంపెనీకి ఇచ్చేసారు. అండ్ మేము టీమ్ ఆఫ్ ఆల్మోస్ట్ 30-40 మంది ఉన్నాం. అందరినీ జస్ట్ డిసెస్టాబ్లిష్ అన్నారు, అంటే అందరినీ తీసేస్తున్నాం అని చెప్పేసి, ఎందుకంటే కంపెనీ లాసెస్లో ఉంది, ఇంకా ఇంతకన్నా సపోర్ట్ చేయలేము, లాసెస్ లోకి వెళ్ళిపోతుంది. అందుకనే ఈ కంపెనీ సో కంపెనీకి ఇచ్చేస్తున్నామని చెప్పి. నా పెళ్ళైన తర్వాత నాకు తెలిసిన విషయం ఇదనమాట. అంటే యాక్చువల్లీ ఫస్ట్ నేను ఎందుకు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, ఎలాంటి వాళ్ళైనా సరే వేరే కంట్రీలో ఉంటే మీరు లైక్ కంప్లీట్గా జాబ్ మీద డిపెండ్ అయిపోతాం కదా. ఓ ఇది నా జాబ్, నో మ్యాటర్ వాట్ ఐమ్ గోనా గివ్ 100%. నేను చెప్పాలంటే లాస్ట్ ఎంటైర్ ఇయర్ అసలు నా సోషల్ లైఫ్ అస్సలు లేదు. నేను ఇప్పుడు ఈ జాబ్ ఇలా అయిందన్నప్పుడు కూర్చొని ఆలోచిస్తే కంప్లీట్గా, ఎందుకంటే నేను ఓవర్ టైం చేయలేదు, అలా అని చెప్పి నేను టాస్క్స్ని చాలా బాగా మేనేజ్ చేసుకుంటా అనమాట. మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూస్తేనే తెలిసిపోద్ది. చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు నీకు టైం ఎలా దొరుకుతుంది, ఇన్ ఏ డేలో ఇన్ని చేస్తావు అని చెప్పేసి. ఎందుకంటే ఐ విల్ రైట్ ఇట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ ఐ మేక్ షూర్ ఐ విల్ డూ ఇట్. ఒకవేళ అది జరగలేదు అంటే నెక్స్ట్ డే ఎందుకు జరగలేదని రాసుకుని ఖచ్చితంగా నెక్స్ట్ డే అది అయ్యేలాగా చేస్తాను అనమాట. నేను వెరీ పర్టికులర్, ఎందుకంటే ఒకరితో మాట అనిపించుకోవడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకనే పాస్ట్ ఆల్మోస్ట్ 1.5 year పైనుంచి నేను యాక్టింగ్ టెస్ట్ లీడ్గా వర్క్ చేస్తున్నా, ఎందుకంటే ఆఫ్ షోర్ టీమ్ని మేనేజ్ చేస్తూ అనమాట. వన్స్ ఈ విషయం ఏం జరిగిందంటే అసలు క్లియర్గా చెప్తా. నేను పెళ్ళికి వెళ్తున్న ముందు, లైక్ లీవ్కి వెళ్తున్న ముందు 2 weeks లీవ్ తీసుకున్న ముందు అందరూ అంటున్నారు అనమాట, ప్రశాంతి ఇలా అవుట్ సోర్స్ అంటున్నారు అంటే మా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 60% అయిపోయింది. అండ్ నేనే ఇక్కడ ఆన్షోర్ నుంచి లీడ్ చేస్తున్నా, అండ్ నాకున్నంత ఎక్స్పర్టీస్ ఎవరికి లేదు ఈ ప్రాజెక్ట్ మీద. ఐ హ్యావ్ టు బి వెరీ ఆనెస్ట్. నేను అనుకున్నా ఐ డోంట్ థింక్ సో నాకు ఎలాంటి ప్రాబ్లం అవుతుంది, ఒకవేళ అయినా సరే
ప్రాజెక్ట్ ఎలాగో గో లైవ్ ఇంకొక 3 months 4 monthsలో ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ సపోర్ట్ ఉంటుంది, నాకేం ప్రాబ్లం కాదులే అని అనుకున్నా. బట్ ఎగ్జాక్ట్ రేపు లీవ్ ఇవాళ లీవ్కి వెళ్తానన్నప్పుడు వన్ ఆఫ్ మై క్లోజ్ కొలీగ్ వచ్చేసి, లేదు ప్రశాంతి నీ ప్రాజెక్ట్ కూడా నీ పొజిషన్ కూడా ప్రాబ్లమే, ఐఎమ్ హియరింగ్ అ లాట్ ఫ్రమ్ అదర్ పీపుల్, డోంట్ బీ సో డమ్ అంటే. నాకు నెక్స్ట్ డే పెళ్ళికి లైక్ లీవ్కి వెళ్తున్నా, అండ్ దెన్ శ్రవంతి వాళ్ళు వస్తున్నారు, మమ్మీ అప్పటికే వచ్చేసింది, సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు ద నెక్స్ట్ డే. ఐ డోంట్ నో హౌ టు ఫీల్, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ. అమ్మాయిలు చాలా ఎక్కువ నాతో రిలేట్ చేసుకుంటారు, ఎప్పుడు ఇట్స్ నెవర్ అబౌట్ మనీ. ఈవెన్ కరెంట్ కంపెనీలో కూడా వర్క్ చేసినప్పుడు ఎప్పుడు అప్రైజల్కి వెళ్తే ఐ నెవర్ లుక్డ్ ఫార్వర్డ్ నాకు ఎంత పేరేజ్ వస్తుందని. బట్ వాళ్ళు ఎప్పుడైనా యునో ఫీడ్బ్యాక్ ఇస్తే ఎలా చేస్తున్నాను, ఏమన్నా మార్చుకోవాలా, లేదంటే ఇఫ్ ఐఎమ్ కమాండబుల్ నెక్స్ట్ ఏ రోల్కి వెళ్ళాలి, అసలు నెక్స్ట్ 3 yearsలో నేను ఏ ప్లేస్లో ఉండాలి, చాలా క్లియర్ కట్ అనమాట. నేను వాళ్ళతో అదే మాట్లాడతాను. లాస్ట్ ఇయర్ పే రైజ్ ఎక్కువ రాకపోయినా సరే కంపెనీ ఇలాగ ఇష్యూస్లో ఉంది, రెసిషన్ వల్ల మన ట్రైబ్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, బట్ ఎక్కువ పే రైజ్ ఇవ్వలేము అని అన్నారు. ఇచ్చారు పే రైజ్, బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేదు అంటే ఐఎమ్ లైక్ ఓకే. ఆల్వేస్ ఏంటంటే ఐఎమ్ కెరియర్ ఓరియంటెడ్, ఓ ఇప్పుడు ఇది చెయ్యాలి, అదేదో ఎవరికో చూపించుకోవడానికి కాదు, ఇట్స్ మై సెల్ఫ్ అనమాట. నాకు అలా ఐ మీన్ ఇన్సైడ్ పర్సన్, లైక్ చిన్నప్పటి నుంచి అంత కష్టపడి చదివి, టు బి వెరీ ఆనెస్ట్ న్యూజిలాండ్లో ఈ జాబ్ రావడానికి ఐటీలో అగైన్ ఇట్ టుక్ మీ 2.5 years, అండ్ దెన్ రెస్టారెంట్లో టేబుల్స్ తొడవడం, ప్లేట్లు కడగడం దగ్గర నుంచి స్టార్ట్ చేసి అగైన్ ఐ గాట్ బ్యాక్ ఇన్ టు దిస్ ప్లేస్. లిటరలీ చెప్పాలంటే జాబ్ డిస్కషన్ ఇలా అవుతున్నప్పుడు నేను లింక్డ్ఇన్లో వెళ్ళి, నేను టెక్ఎంలో జాయిన్ అయినప్పుడు నా కొలీగ్స్ ఉన్నారనమాట, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తే దే ఆర్ సిట్టింగ్ ఇన్ 10 years ఎక్స్పీరియన్స్ నవ్ అండ్ దెన్ సీనియర్ పొజిషన్స్ అండ్ దెన్ లీడ్ పొజిషన్స్. వన్స్ అదంతా వెన్ ఇట్ హిట్ మీ కదా, లైక్ వాట్ డిడ్ ఐ ఈవెన్ డూ, ఇండియాలో ఉండుంటే ఈ పార్టీకి అట్లీస్ట్ ఐ కుడ్ హ్యావ్ బీన్ లీడ్ కదా. నవ్ ఐఎమ్ సిట్టింగ్ ఎట్ 6 years ఎక్స్పీరియన్స్. ఎస్ నేను మాస్టర్స్ చదివాను, ఆల్ ఆఫ్ దాట్ ఈస్ దేర్, బట్ ఐ డోంట్ నో వెన్ దట్ ఈస్ గోన్ హెల్ప్. ఎందుకంటే ఇప్పుడు నేను చేస్తున్న కరెంట్ జాబ్ వచ్చేసి, నేను చేస్తున్న కరెంట్ జాబ్ వచ్చేసి నా బీటెక్ ఎక్స్పీరియన్స్ మీదే. నేను న్యూజిలాండ్లో చదివిన మాస్టర్స్ అండ్ స్పెండ్ చేసిన మనీ రిలేటెడ్ జాబ్ నాకు రాలేదు. ఐ డోంట్ నో ఎప్పుడు హెల్ప్ అవుతుంది, బట్ లైక్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అవన్నీ బాగా హిట్ అయ్యి ఐ వాజ్ వెరీ వెరీ లో. యాక్చువల్లీ ఇంకా ఏం కన్ఫర్మ్ అవ్వలేదు అప్పటికి. నేను సుక్మన్కి నేను మా మేనేజర్, నేను ఏదున్నా సరే స్ట్రైట్గా మాట్లాడతా అనమాట, సుత్తి లేకుండా. అందుకని వర్క్ కూడా నాకు అలాగే ఇస్తారు నా హెడ్ మీద, నేను చెయ్యగలుగుతాను అనుకుంటే నేను తీసుకుంటా. ఎప్పుడు అంటారనమాట, నువ్వు 2 people వర్క్ చేస్తున్నావు అందుకని. అయితే నేను మా మేనేజర్ని వెళ్ళి డూ యూ హ్యావ్ 5 minutes అని చెప్పి అడిగితే, నేను అడిగేసాను అనమాట, నాకు సో అండ్ సో ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, రెసిషన్లో ఇప్పుడు నా జాబ్కి కూడా ప్రాబ్లం ఉంది అంటున్నారు, ఈజ్ దట్ ట్రూ? ఎందుకంటే ఇప్పుడు నేను మ్యారేజ్ లీవ్కి వెళ్తున్నాను, ఐ కాంట్ థింక్ అబౌట్ సో మెనీ థింగ్స్ నౌ, ఐ వాంట్ టు ఎంజాయ్ టు ద ఫుల్లెస్ట్ మై వెడ్డింగ్. ఇఫ్ దట్ ఈస్ ట్రూ ఎట్ ఎనీ టైమ్, ఐ ప్రిఫర్ మీరు వచ్చి నాకు స్ట్రైట్గా చెప్తే ముందు, ఎందుకంటే ఐ అట్లీస్ట్ డిజర్వ్ దట్. టు బీ ఆనెస్ట్, నాకు టెస్ట్ లీడ్ పొజిషన్ లేదు. ఇండియాలో కూర్చున్న వాళ్ళందరూ నా మీద డిపెండ్ అయి ఉంటారు, వాళ్ళ పొజిషన్స్ అన్ని టెస్ట్ లీడ్లో ఉంటాయి. ఇప్పుడు నేను కరెంట్ చేస్తున్న కంపెనీలో పొజిషన్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటిల్ మనం చాప్టర్ లీడ్ అవ్వందే అందరూ ఏంటి టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ ప్లేస్లోనే కూర్చుంటారు, ఎందుకంటే ఎవరికి అలా డిఫరెన్స్ చూపించకూడదు అని చెప్పి. వన్స్ లైక్ చాప్టర్ లీడ్ అంటే ఎంటైర్ మొత్తం టెస్టింగ్ మొత్తాన్ని టెస్ట్ మేనేజర్ లాగా, సో చాప్టర్ లీడ్ అనమాట. ఆ టైంలోనే డెసిగ్నేషన్ మారుతుంది కాబట్టి అప్పటి వరకు ఏం మారదు. బట్ అగైన్ నెక్స్ట్ మనం ఏమైనా జాబ్స్ అప్లై చేసుకున్నప్పుడు ఈ డెసిగ్నేషన్ యాక్చువల్లీ మ్యాటర్స్. ఎందుకంటే ఇప్పుడు నేను చాలా మందికి ఇంటర్వ్యూలో చెప్పా కూడా, నేను ఐఎమ్ లీడింగ్ ద టీమ్ బట్ మై డెసిగ్నేషన్ ఇస్ నాట్ లీడ్ కదా, సో అది స్ట్రాంగ్ యాడెడ్ వాల్యూ అవ్వదు. కానీ నేను అంత పట్టించుకోలేదు, నేను అదే క్లియర్గా చెప్పాను అనమాట. నాకు ఎలాంటి ఎక్కువ హైక్ లేకపోయినా ఏం లేకపోయినా సరే, జస్ట్ దట్ నేను ఎప్పుడు ఆల్వేస్ ఏం నమ్ముతా అంటే, నాలెడ్జ్ ఆల్వేస్ ప్రిసీడ్స్. లైక్ యునో ఎలాంటి అవసరంలో అయినా సరే మన దగ్గర ఆ నాలెడ్జ్ ఉంటే మనకి ఆపర్చునిటీ నో మ్యాటర్ వాట్ వస్తుంది. వెన్ వీ రన్ బిహైండ్ మనీ అంటే మనం నాలెడ్జ్ వెనుక పరిగెడితే ఆటోమేటిక్గా మనీ కూడా మన వెనుక వస్తుంది. బట్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ నాలెడ్జ్ సమ్ టైమ్స్ మనకు అనుకున్నంత పే రాకపోవచ్చు. అలా అని చెప్పి ఐఎమ్ నాట్ సిట్టింగ్ ఎట్ లెస్ పే టు బి వెరీ ఆనెస్ట్. బట్ ఏంటంటే నేను చెప్పాను కదా దట్ ఐఎమ్ డూయింగ్ 2 people's వర్క్ అని, సో ఐ హ్యావ్ సర్టన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ మై సెల్ఫ్. అంత రావట్లేదు కానీ, బట్ ఐఎమ్ సిట్టింగ్ ఎట్ వెరీ గుడ్ ప్లేస్. వెళ్ళి మా మేనేజర్ని అడిగేశాను ఏంటిది అని అంటే, మేనేజర్
టు బి వెరీ ఆనెస్ట్, నాకు ఇప్పటి వరకు ఈ న్యూస్ రాలేదు. అండ్ 100% నాట్ 195% నీ పొజిషన్కి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇప్పుడు కరెంట్ టైంలో నీ ఇలాంటి రిసోర్స్ని కనుక మేము కట్ డౌన్ చేస్తే ఇట్ విల్ బి హార్డ్ ఆన్ అస్. ఎందుకంటే నేను వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ లైక్ స్ట్రైట్, ఇప్పుడు నా కంపెనీ టెలికాం కాబట్టి స్ట్రైట్ కస్టమర్ ఇంపాక్ట్ అనమాట. అందుకని డొమైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని మాత్రమే ఈ కంపెనీ ఈ ప్రాజెక్ట్స్లో పెడతారు. ఎందుకంటే ఇది వన్స్ లైవ్ అయిందంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఈ ప్రొడక్షన్లో స్ట్రైట్ కస్టమర్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ ఇలాంటి ప్రాజెక్ట్స్. అండ్ దెన్ మా ఆఫీస్లో లైవ్ డాష్ బోర్డ్స్ ఉండేవి. ఇప్పుడు మేము న్యూ ఆఫీస్కి మారిన తర్వాత ఆ స్క్రీన్ ఇంకో ఆపరేట్ చేయలేదు. సో ఎన్ని డిఫెక్ట్స్ ఎన్ని రైస్ చేసాం అందరూ చూస్తారనమాట లైవ్. సో అంత కస్టమర్ ఇంపాక్ట్ ఉంటుంది. నేను సుక్మన్కి కూడా ఫోన్ చేసి చెప్పాను, ఇలా అంటున్నారు, ఐఎమ్ జస్ట్ గెటింగ్ టెన్స్డ్ అంటే సుక్మన్ చెప్పాడు, ఇది ఇలాంటివన్నీ లైఫ్లో పార్ట్ అండ్ పార్సల్. మనం లైఫ్లో ఫస్ట్ టైం యూఆర్ డూయింగ్ సంథింగ్ బిగ్ అండ్ దెన్ యునో మనం ఓన్గా చేస్తున్నాం అంటే మనం ఆర్గనైజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో యూ జస్ట్ డోంట్ థింక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ వన్స్ మళ్ళీ నేను జాయిన్ అయిన తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో వెడ్డింగ్ అంతా ఎంజాయ్ చేస్తాను, 2 weeks లీవ్ తీసుకున్నా. అండ్ దెన్ ఆఫీస్కి వెళ్తే ఐఎమ్ స్టిల్ హియరింగ్. అండ్ జనాలు ఎవరైతే దీని గురించి టెన్షన్ పెట్టారో వాళ్ళ పొజిషన్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ సిట్టింగ్ ఎట్ వెరీ లీడ్ టాప్ సీనియర్ పొజిషన్స్ అనమాట. సో వాళ్ళకి బట్ దే ఆర్ స్కేరింగ్ పీపుల్. అండ్ టెలికాంలో చాలామంది మన ఇండియన్సే కదా ఉంటారు. దే ఆర్ జస్ట్ స్కేరింగ్ మీ. అండ్ దెన్ సేమ్ డే ఆఫ్టర్నూన్ నేను లంచ్ చేసి వచ్చాను. మా మేనేజర్ కెన్ వీ హ్యావ్ ఎ టాక్ అంది. లైక్ వాట్ నా దెన్ తను తీసుకువెళ్ళి, ప్లీజ్ ఎవరికి చెప్పొద్దు, నువ్వు నన్ను స్ట్రైట్ ఫార్వర్డ్గా అడిగావు. సో అందుకని తన మేనేజర్ కూడా చెప్పారు, సో ప్రశాంతికి ఇట్స్ గుడ్ యూ కమ్యూనికేట్ నౌ. ఇన్స్టెడ్ అందరికీ తెలిసినప్పుడు తెలియటం కన్నా ఇట్స్ గుడ్ దట్ నువ్వు స్పెషల్గా చెప్పడం, బికాస్ షీ డిజర్వ్ టు నో అని చెప్పి. సో రూమ్కి తీసుకెళ్ళి తను కూడా ఏంటంటే అన్ని కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కదా, నేనేమైనా కంప్లైంట్ చేయొచ్చు నా మీద ఎంత నమ్మకం ఉన్నా సరే. సో చాలా జాగ్రత్తగా చెప్పిందనమాట. అవ్వచ్చు, ఇట్ మైట్ హ్యాపెన్, బట్ అలా అని నువ్వు బయట జాబ్ చూసుకోవద్దు. ఎందుకంటే చెప్పాను కదా పార్ట్నర్స్కి ఇచ్చేస్తున్నారని చెప్పి. సో మా కంపెనీ ఏం చేసిందంటే ఈ ప్రాజెక్ట్కి ఈ పర్సన్ ఉన్నారు, ఇంతమంది వర్క్ చేస్తున్నారు, వీళ్ళని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, అందరినీ కంప్లీట్గా రిడెండెంట్ చేయలేము అని చెప్పేసి మా కంపెనీ ఆ పార్ట్నర్స్కి చెప్పింది. సో ఆ పార్ట్నర్స్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం, ఆ ప్రాసెస్ అంతా కూడా నేను నెక్స్ట్ చెప్తాను. నేనేమో స్టిల్ స్కెప్టికల్గా ఉన్నా, షుడ్ ఐ లుక్ ఫర్ ఇట్ ఆర్ షుడ్ ఐ నాట్. బట్ నేను ఏం చేశాను అంటే జస్ట్ ఐ అప్లై అండ్ సీ. బట్ ఒకవేళ పార్ట్నర్ రోల్ వస్తే ఐ బెటర్ టేక్ ఇట్. ఎందుకంటే ఇప్పుడే కదా పెళ్ళైంది, ఎందుకు మళ్ళీ కొత్త జాబ్ అంటే చాలా చేంజెస్ ఉంటాయి. ఎనీవేస్ ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. హైక్ ఎక్కువ ఉండదు న్యూ పార్ట్నర్ దానిలో, బట్ లిటిల్ హైక్ వస్తుంది అని చెప్పారు. సో ఈ టైంలో ఏమైందంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాయితేని వీ వర్ డిస్కసింగ్ సంథింగ్ లైక్ యాక్చువల్లీ నేను నా లైఫ్లో జరిగేది ఏది ఎవరికి డిస్క్లోజ్ చేయను. ఐ లుక్ లైక్ అ lot public person, like I share everything to everyone, but I'm not. Like there are a lot of layers in my life that no one know about. And actually ఏంటంటే I like it that way. I keep certain things, అంటే ఎవరికి దేనికి యాక్సెస్ ఇవ్వాలో ఎవరికి దేనికి యాక్సెస్ ఇవ్వకూడదు, అట్లీస్ట్ ఈ 30 years ఆఫ్ లైఫ్లో నేర్చుకున్నది అదే అనమాట, ఫర్ మై ఓన్ గుడ్. అందుకని చాలా మందికి అసలు తెలీదు. లైక్ అది కూడా నాకు మళ్ళీ జాబ్ వచ్చింది, ఇవన్నీ కూడా నేను మళ్ళీ అది కూడా నా సక్సెస్ కూడా ఓన్లీ సెట్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్కే చెప్తా అనమాట, అందరికీ షేర్ చేయను. ఎందుకంటే ఐ డోంట్ నో, లైక్ వై డూ దే ఈవెన్ హ్యావ్ టు నో కదా, అలా అనిపిస్తుంది అంతే. నథింగ్ దట్ వాళ్ళు చెడు అలా అని ఏం కాదు, జస్ట్ దట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ యాక్సెస్. లైక్ ఎవ్రీడే డే టు డే లైఫ్ నేను ఆల్రెడీ సో మచ్ కంటెంట్ అప్లై చేస్తున్నా, ఎవ్రీ వన్ నోస్ అబౌట్ మీ, బట్ సర్టన్ థింగ్స్ ఐ ప్రిఫర్ వెన్ టు సే అలా అనమాట. సో ర్యాండమ్లీ నేను యాక్చువల్లీ ఎవరికి చెప్పను. మేము ఏదో టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, లైక్ పెళ్లి గురించి అలా మాట్లాడితే అప్పుడు చెప్పేసాను, క్యాతి ఐ థింక్ ఐఎమ్ గోనా లూజ్ జాబ్, ఇంకా కన్ఫర్మ్ చేంజెస్ రాలేదు, బట్ ఇలా అంటున్నారు అంటే ఈజ్ ఇట్ అని చెప్పేసి నేను సీరియస్గా సర్చ్ చేయలేదు. ఐ మీన్ నేను అప్లై చేస్తున్నా అండ్ నాకు కొన్ని టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూస్ వచ్చినాయి, అప్పటికి టూ కంపెనీస్ షెడ్యూల్ అయినాయి. బట్ ఎలాగో కంపెనీ ఇప్పుడు కరెంట్ చేస్తున్న ప్రాజెక్ట్లో అదే సర్వీస్ బేస్డ్ కంపెనీ కదా, అది
అది ఎలాగో అప్లై చేస్తున్నాను కదా అని చెప్పేసి అంత సీరియస్గా తీసుకోలేదు. ఫ్రెండ్స్ని కనుక్కుంటాను, అంటే తను కాంట్రాక్ట్ మీద చేస్తుంది. సో తను ఏం చేసిందంటే జనాల్ని అడగడం స్టార్ట్ చేసింది. లైక్ తనకు తెలిసిన వాళ్ళందరినీ ఒక్క కంపెనీలో పొజిషన్ ఓపెనింగ్ ఉంది శాంతి, ఎగ్జాక్ట్ నీ రెజ్యూమే ఫిట్ అవుతుంది అండ్ వాళ్ళు ఇవాళే ఓపెన్ చేశారంట. లక్కీగా నువ్వు కూడా నీ CV ఫార్వర్డ్ చెయ్యి, ఇఫ్ హీస్ కంఫర్టబుల్ నేను రిఫర్ చేస్తాడు, అట్లీస్ట్ ఇంటర్వ్యూ వస్తుంది నీకు అని చెప్పేసి. సరే అని చెప్పి CV ఇచ్చాను. అండ్ అతనికి నేను కంప్లీట్గా తెలియదు, బట్ నేను కరెంట్ చేస్తున్న కంపెనీలో తను ఇదివరకు వర్క్ చేశాడు. సో హీ హ్యావ్ కాంటాక్ట్ అనమాట. న్యూజిలాండ్లో రిఫరల్తో ఐ మీన్ అట్లీస్ట్ ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ అవ్వడానికైనా హెల్ప్ అవుతుంది. బట్ ఆయనకి నేను తెలియదు కాబట్టి ఆయన నన్ను రిఫరెన్స్ చెక్, ఇప్పుడు నేను కరెంట్ చేస్తున్న కంపెనీలో రిఫరెన్స్ చెక్ చేశారు. అతనికి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చి నాకు మెసేజ్ చేశారు. నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది నీ గురించి, ఐ థింక్ నేను నిన్ను రిఫర్ చేస్తాను, బట్ నీకు ఇంకొక ఆఫర్ హ్యాండ్లో లేదు కదా. బేసికల్గా మనం ఇండియన్స్ ఏంటంటే ఇంకొక ఆఫర్ హ్యాండ్లో పెట్టుకొని మనం ఇలా ట్రై చేస్తుంటాం. నేను చెప్పాను జస్ట్ గాట్ మ్యారీడ్ అండ్ ఇప్పుడే లీవ్ నుంచి వెనక్కి వచ్చాను. ఇంకా ఫ్యామిలీ ఇంట్లోనే ఉన్నారు, సుక్మన్ వాళ్ళ పేరెంట్స్, నా పేరెంట్స్ అందరూ. ఐ డోంట్ వాంట్ టు టెల్ దెమ్, ఎవరిని చెప్పి స్కేర్ చేయాలని కాదు. నేను మా మమ్మీకి ఒక్కదానికి మొత్తం ఇంటర్వ్యూ షెడ్యూల్ కూడా కాదు, జస్ట్ ఇలా క్యాతి రిఫర్ చేస్తున్నప్పుడు మా చెల్లికి చెప్తే, మా చెల్లికి మా మమ్మీకి అసలు ఫిల్టర్స్ ఉండవు. తనకేం చెప్పొద్దన్నా తినకు తెలుస్తుంది, తినకేం చెప్పొద్దన్నా తనకు తెలుస్తుంది. అలాగా శ్రవంతికి చెప్తే మమ్మీకి చెప్పేసింది. మమ్మీ ఏమో ఇది కూడా మీకు చెప్పాలి, నాకు చాలా ఇయర్స్ నుంచి, ఐ మీన్ రీసెంట్గా ఒక 2-3 years నుంచి ఐఎమ్ డ్రీమింగ్ అబౌట్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు స్టడీస్ అగైన్. అది మీరు చూస్తారు, లైక్ ఐఎమ్ స్టిల్ స్కెప్టికల్ ఒకవేళ చెయ్యాలా వద్దా అని చెప్పేసి. బట్ ఐ లవ్ స్టడీయింగ్, ఐ లవ్ దట్. అండ్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అంటే పిల్లలు, దాని అంత ముందు ఐ జస్ట్ వాంట్ టు బీ ఇన్ అ గుడ్ ప్లేస్ వేర్ ఐ బిలాంగ్ అని అనిపిస్తుంది. బట్ ఇంకా రీసెర్చ్ చేస్తున్న దాని గురించి. సో మా పేరెంట్స్కి ఒక 1 year నుంచి చెప్తున్నా అనమాట, ఐ థింక్ ఐ వాంట్ టు గో బ్యాక్ టు స్టడీస్, ఐ థింక్ ఐ వాంట్ టు డూ అ పార్ట్ టైమ్ స్టడీస్, అలా అని చెప్పి చెప్తున్నా. అది చెప్తే మా మమ్మీకి ఇది తెలిసినప్పుడు ఇట్స్ ఓకే, జస్ట్ థింక్ ఇట్ యాజ్ అ గుడ్ వే, గాడ్ ఈస్ గివింగ్ యూ డిఫరెంట్ డైరెక్షన్ కదా, జస్ట్ గెట్ బ్యాక్ ఇన్ టు స్టడీస్. నువ్వు ఏదో చదవాలనుకుంటున్నావు కదా, ఏం చదవాలనుకుంటున్నా అన్నది నేను వన్స్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఐ విల్ షేర్, బికాజ్ ఇది కూడా చెప్పకూడదు. బట్ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ సేయింగ్, బికాస్ ఐ వాస్ యాక్చువల్లీ ప్లానింగ్ ఫ్రమ్ past 2 years. Don't know when it's gonna happen, but I think I'm definitely gonna study. I'm definitely gonna get back into studies, maybe part-timer ga avvachu, but I will let you know that. అయితే మా మమ్మీ అంది జస్ట్ ఫుల్ టైమ్ స్టడీస్కి వెళ్ళిపో, మేబీ దట్ విల్ బీ గుడ్ ఫర్ యూ, గాడ్ నీకు డిఫరెంట్ డైరెక్షన్ చూపిస్తున్నాడు అని చెప్పేసి మమ్మీ అనింది అనమాట. ఐఎమ్ లైక్, బట్ ఏంటంటే కెరియర్ పాజ్ ఉండకూడదు నాకు, దట్ ఈస్ సో స్కేరీ. ఎందుకంటే ఆల్రెడీ ఐటీ జాబ్ రావడానికి చెప్పాను కదా, లైక్ 2.5 years పట్టింది. ఆ కెరియర్ గ్యాప్ ఇప్పటికీ లోపల బోన్ స్క్వీజింగ్ అంత చేస్తుంది, అది ఉందన్నమాట. సో ఈ లోపు ఏమైందంటే ఈ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి కూడా దే టుక్ సో లాంగ్. న్యూజిలాండ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. ఇది ఇంకొకటి, అప్లై చేసిన వెంటనే నెక్స్ట్ డేనే రెస్పాన్సెస్ వస్తుంది అనుకుంటే నో, అది క్లోజింగ్ డేట్ వాళ్ళు ఒక 1 month ఉంటుంది. ఆ 1 month తర్వాత మళ్ళీ అన్ని అప్లికేషన్స్ వచ్చిన తర్వాత దానిలో మళ్ళీ ఏమంటారు షార్ట్ లిస్ట్ అంతా చేయడం ఇలా చేస్తారనమాట. సో న్యూజిలాండ్ ప్రాసెస్ కూడా చాలా స్లోగా ఉంటుంది. ఎవరైనా అప్లై చేసినా సరే ప్లీజ్ బీ మైండ్ఫుల్. మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత 2 weeks అనుకుంటా నాకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ మెయిల్ వచ్చింది. శ్రావంతి ఇక్కడే ఉంది, నాకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ చేయాలి అని చెప్పి. సో లక్కీగా ఏమైందంటే ఆ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చా, ఇంకా స్కెప్టికల్గానే ఉన్నా, సర్వీస్ బేస్డ్ కంపెనీ తీసుకుందాం, ఇది వచ్చినా తీసుకుందామా లేదా, ఎందుకంటే కొంచెం స్కేర్ ఉందనమాట. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ 100%. ఫైనల్ లెటర్ రాలేదు, ఈవెన్ ఫైనల్ లెటర్ రావడానికి ఇవంతా చాలా టైం తీసుకున్నారు. సో ఫస్ట్ ఇంటర్వ్యూ అయింది. ఈవెన్ ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఐఎమ్ నాట్ ఈవెన్ లైక్, నిజం చెప్పాలంటే ఆ మ్యారేజ్ March, April, ఐఎమ్ లైక్ సో డౌన్. అండ్ దెన్ జస్ట్ మ్యారేజ్ అయింది అండ్ సుక్మన్ వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ టైం ఇక్కడ ఉంటున్నారు. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో, ఐఎమ్ ఏ గోయింగ్ కరెక్ట్ ఆర్ ఎల్స్ షుడ్ ఐ గివ్ అప్ ఆన్ ఐటీ జాబ్ అండ్ జస్ట్ స్టార్ట్ సంథింగ్. ఈవెన్ ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు కూడా నాకైతే అసలు ఎనర్జీ లేదు. అండ్ దట్ టు ఇట్స్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనమాట. యూజువల్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే
మన ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బట్టి లైక్ బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా ఈజీ. వన్ గుడ్ థింగ్ అబౌట్ మీ ఈస్ ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ కమ్యూనికేటింగ్ విత్ పీపుల్. ఈవెన్ దో ఐ ఫీల్ బ్యాడ్, ఈవెన్ ఐ ఫీల్ గుడ్, ఏదైనా సరే ఐ జస్ట్ కమ్యూనికేట్ అనమాట. వర్క్ స్పేస్లో అది వెరీ ఇంపార్టెంట్. అందుకని నేను ఎలా వర్క్ చేస్తాను, నాకు ఇంకొకరికి క్రెడిట్ తీసుకోవడం ఇష్టం ఉండదు, అలా అని నా క్రెడిట్ ఇంకొకరు తీసుకున్నా సరే ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే నా ఫస్ట్ కంపెనీ ఐటీ కంపెనీ నేను న్యూజిలాండ్లో వర్క్ చేసినప్పుడు నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయినాయి. బట్ లేటర్ మీ వర్క్ మాట్లాడుతుంది, ఎందుకంటే లాస్ట్కి వచ్చేటప్పటికి దే అండర్స్టూడ్ ఎవరు వర్క్ చేస్తున్నారు అదంతా. కానీ బట్ ఐ నెవర్ వాంట్ టు బీ లైక్ ఎందుకు, బట్ అలా అని చెప్పి ఎవరు ఏ వర్క్ చేసినా సరే ఐ టాక్ ఈవెన్ ఫర్ దెమ్ అండ్ ఈ వాళ్ళకి కూడా చెప్తా మీరు ఇలాగా మాట్లాడండి అని. సో ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయితే నాకు అప్పటికి ఇంకో 2 అదర్ కంపెనీస్ ఇంటర్వ్యూ కూడా స్కెడ్యూల్ అయినాయి. అండ్ మార్కెట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ టైంలో చాలా బూమింగ్ ఉందన్నమాట, జస్ట్ ఫర్ టెస్టింగ్, అదర్ వాటికి కాదు. ద ఇయర్ కొంచెం మార్కెట్ బాగుంది. అండ్ దెన్ నేను చేసేది కూడా ఆటోమేషన్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది. అండ్ దెన్ సెకండ్ ఇంటర్వ్యూలో ఫుల్ టెక్నికల్ అనమాట, కోడింగ్ అంతా రాపిచ్చారు. ఐ ఆమ్ హ్యాపీ అండ్ లైక్ ఐ నో దట్ మనం బాగానే చేశాను అని. కానీ ఫస్ట్ ఇంటర్వ్యూ అంత కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే కోడ్ రన్ అయింది, అంతా బాగానే ఉంది. బట్ తెలీదు, ఎందుకంటే కొన్నిసార్లు ఐ డోంట్ నో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉందా లేదా, ఐ డోంట్ నో. నేను ఆల్రెడీ సెండ్ ఆఫ్ చేసేటప్పుడే వాళ్ళు చెప్పారనమాట యూ రీచ్డ్ అవర్ ఎక్స్పెక్టేషన్ అలా అని చెప్పి హ్యాపీగానే మాట్లాడారు. ఆ రోజు ఎందుకో చాలా డల్గా అనిపించింది. సేమ్ డేనే దే కాల్డ్ అండ్ దే సెడ్ నాకు జాబ్ వచ్చేసింది. ఆఫర్ లెటర్ రావడానికి ఒక 5 days టైం పడుతుంది, ఎందుకంటే రిఫరెన్స్ చెక్ చేస్తారనమాట ఇక్కడ, పోలీస్ చెక్ అవన్నీ క్లియరెన్స్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇట్ వచ్చింది. సో ఈ మంత్ ఎండ్ లైక్ నెక్స్ట్ వీక్ వచ్చేసి నా లాస్ట్ వర్కింగ్ డే, May 30th ఇప్పుడు కరెంట్ చేస్తున్న కంపెనీలో. సో అప్పుడు లాస్ట్ వర్కింగ్ డే కూడా వచ్చింది. అండ్ ర్యాండమ్గా ఎందుకంటే జీమెయిల్లో వచ్చింది, ఇప్పుడు కరెంట్ సర్వీస్ బేస్డ్ కంపెనీకి ఇంటర్వ్యూ వెళ్ళి ఓపెన్ చేస్తే నాకు న్యూ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ కూడా వచ్చింది. అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ బాబా, ఇప్పుడు అట్లీస్ట్ ఐ కెన్ ఆస్క్, నేను మాట్లాడొచ్చు అని చెప్పి. లేదు అంటే అసలు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిన విధానానికి నేను నో అనే చెప్పేదాన్ని, బట్ ఐ కుడ్ హ్యావ్ ఫెల్ట్ సో బ్యాడ్. ఎందుకంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు నా రిక్వైర్మెంట్స్ కోసం కిక్ ఇన్ చేస్తాను అన్న ఆ గిల్ట్ ఉండేది. కానీ బట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీతో సరిగ్గా అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి సెట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నా కెరియర్ ఆస్పిరేషన్స్ లైక్ ఏ కంపెనీ అయినా సరే ఫస్ట్ ఐ లుక్ దే లాస్క్ ఫర్ యువర్ కెరియర్ ఆస్పిరేషన్స్ అనమాట. వాళ్ళు జాబ్ ఇవ్వడం లైక్ వాళ్ళు శాలరీ ఇవ్వడం కాదు, వాళ్ళు శాలరీ ఏమి ఊరికే ఇవ్వట్లేదు కదా, ఎందుకు ఇస్తున్నారు? మన దగ్గర నాలెడ్జ్ ఉంది, అది వాళ్ళకి కావాలి కాబట్టి ఇస్తున్నారు. ఇట్స్ ఎ విన్ విన్, ఇట్స్ ఎ బిజినెస్. మనకున్న నాలెడ్జ్ వీఆర్ గోయింగ్ అండ్ మనం వర్క్ చేస్తున్నాం, వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళు వాళ్ళు యూస్ ఆ కంపెనీకి ఉపయోగపడుతుంది కాబట్టి మనల్ని హైర్ చేసుకుంటున్నారు. సో ఎక్కడ మనం తగ్గాల్సిన అవసరం లేదు. కొన్ని నాకు నచ్చలేదు, నెక్స్ట్ డే ఫీడ్బ్యాక్ చెప్పాను, నేను తీసుకోవట్లేదు ఈ కంపెనీ అని చెప్తే వాళ్ళు ఏమో యూ కాంట్ సే దట్ అని చెప్పి మళ్ళీ సెకండ్ రౌండ్ పెట్టారు. సెకండ్ రౌండ్లో జస్ట్ నేను ఫస్ట్ రౌండ్లో ఇచ్చిన ఫీడ్బ్యాక్కి సర్వీస్ బేస్డ్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు అనమాట. నాకు అప్పుడైతే ద వే దట్ రిక్రూటర్ స్పోక్ టు మీ ఐఎమ్ లైక్ థ్యాంక్ గాడ్, లైక్ ఐ హ్యావ్ అది ఇంకొకటి వచ్చింది. లేదు అంటే ఐ కుడ్ హ్యావ్ క్రైడ్, లైక్ లిటరలీ క్రైడ్. ఎందుకంటే ఇట్ వాస్ నాట్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, బట్ I don't see myself personally growing there and నా కెరియర్ గైడ్లైన్స్కి సెట్ అయినట్టు అనిపించలేదు అనమాట. సో ఫైనలీ ఐ సెడ్ నో. ఇదంతా జరిగింది. సో కరెంట్లీ ఇదంతా ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసి చెప్తున్నాను అంటే మన దగ్గర చేతిలో ఒకటి లేదని, ఏదో పడితే అది వచ్చేసింది కదా అని చెప్పేసి గ్రాప్ చేసుకొని తర్వాత ఇబ్బంది పడద్దు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ లైఫ్ ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెస్పాన్సిబిలిటీస్ ప్రెసెంట్ నాకు లైఫ్లో కరెంట్లీ ఏమీ లేవు, అందుకని నేనేమనుకున్నా అంటే ఐ విల్ టేక్ మై టైమ్. ఈవెన్ సుక్మన్కి చెప్పినప్పుడు. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఈస్ న్యూజిలాండ్లో రిడెండెంట్ అయితే రిడెండెన్సీ ప్యాకేజ్ వస్తుంది బేస్డ్ ఆన్ కంపెనీ టు కంపెనీ. సో నా కంపెనీ ఏమో నాకు వాళ్ళు ప్రెసెంట్ ఒక 3 months సాలరీ వస్తుంది అనమాట అడ్వాంటేజ్గా. సో మన కాంట్రాక్ట్ మీద ఎంత ఉంటే అంత. సో ఈవెన్ సర్వీస్ బేస్డ్ కంపెనీ తీసుకున్న వాళ్ళకి కూడా ప్యాకేజ్ వస్తుంది. సో అలా అనమాట, అది వన్ గుడ్ థింగ్. సో శాలరీ అంతా బల్క్లో వస్తుంది ఒకసారి, అది జరుగుతుంది. సో నేను అదే అనుకున్నాను. నేను సుక్మన్కి చెప్పినప్పుడు ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీ నో మ్యాటర్ వాట్, ముందు నుంచి సుక్మన్ చెప్తున్నాడు అసలు తీసుకోవద్దు, నీకు 3 months శాలరీ ఎలాగో అడ్వాన్స్ పే చేస్తున్నారు కాబట్టి వస్తుంది కాబట్టి నువ్వు జస్ట్ రిలాక్స్ అవ్వు. ఆ 3 months టైంలో నీకు ఖచ్చితంగా ఇంకో జాబ్ వస్తుంది, డోంట్ రష్ అండ్ లేటర్ ఖచ్చితంగా కష్టపడతావు, వద్దు అని చెప్పాడు అనమాట నాకు. అది ఇంకొక అడ్వాంటేజ్ అయింది. సో
ఐటీలో ఎవరైనా వర్క్ చేసేటప్పుడు ఆల్వేస్ మేక్ షూర్ యూఆర్ టాకింగ్ టు పీపుల్ అండ్ ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఎప్పుడు ఏదైనా జరగచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ అనేది స్టేబుల్ కాదు. ఈ వేరే ఇండస్ట్రీ గురించి మాట్లాడలేను, ఎందుకంటే ఫస్ట్ నుంచి వర్క్ చేస్తుంది దీనిలో కాబట్టి దీని గురించి ఐడియా ఉంది నాకు. దీనివల్ల నేర్చుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, లాస్ట్ ఎంటైర్ ఇయర్ చెప్తున్నాను కదా 100కి 200% వర్క్ చేసి నేను ఓవర్ బర్న్ చేసుకున్నా. లాస్ట్ ఎంటైర్ ఇయర్ నాతో ఎవరైనా మాట్లాడతాను అంటే ప్లీజ్ డోంట్ టాక్ టు మీ. నేను ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాను అనమాట. ఐఎమ్ వెరీ సోషల్ పర్సన్. అలాంటిది నా సోషల్ బ్యాటరీ ఖతం. ఎవరితో, ఇంట్లో వాళ్ళతోనూ కానీ ఎవరితోనూ మాట్లాడాలనిపించేది కాదు. జస్ట్ బెడ్రూమ్లో యూస్ టు సిట్ ఇన్ వన్ కార్నర్ ఇన్ స్టేర్ అలాగే. ఎందుకంటే డేలో మాట్లాడి యూ జస్ట్ ఓవర్ ఎక్స్ప్లెయిన్, యూ ఓవర్ డూ. ఇంకా ఎనర్జీ ఏమి ఉండదు మన దగ్గర అనమాట ఎండ్ ఆఫ్ ద డే. So that is when I realized the year I have to train my brain and I have to get back to my old habits అని చెప్పి. హాబీస్ వెరీ ఇంపార్టెంట్, కానీ తెలియకుండా ఎంత లైక్ మనం కెరియర్ వెనక కానీ మనీ బిహైండ్ కానీ పరిగెడుతూ పీస్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఎలా లాస్ అయిపోతాము అన్నది ఐ లెర్న్ ఓవర్ లాస్ట్ ఇయర్ అనమాట. అందుకనే దిస్ ఇయర్ ఖచ్చితంగా చేయాలని లేదు. ఐ హ్యావ్ టు పుట్ మై సెల్ఫ్ ఏ బార్. ఇట్స్ ఓకే టు ఎక్సీడ్, లైక్ లైఫ్లో ఏదైనా ఎక్సిట్ చేయాలి. నువ్వు సూపర్ అనిపించుకోవడం చాలా ఇంపార్టెంట్. బట్ అలా అనేది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ షుడెంట్ కన్జ్యూమ్, లైక్ పర్సనల్ సెల్ఫ్ని కన్జ్యూమ్ చేయకూడదు. అదొకటి నేర్చుకున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఈస్, ఇలాంటి కంపెనీకి మనం ఎంత 100కి 200% వర్క్ చేసినా ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ జస్ట్ అన్ ఎంప్లాయీ. నీకు అవసరం లేదు అన్నప్పుడు దే కెన్ కిక్ యూ అవుట్ అండ్ దెన్ దట్స్ క్వైట్ కామన్ అండ్ ఇట్స్ అండర్స్టాండబుల్. అందుకనే వర్క్ని హార్ట్కి తీసుకోకూడదు. ఇన్ ద ఎండ్ ఎనీథింగ్ మనకైతే ఎఫెక్ట్ అయ్యేది ఫ్యామిలీయే. సో ఫ్యామిలీ ఈజ్ లైక్ ద హైయెస్ట్ ప్రయారిటీ. అవుట్ ఆఫ్ దిస్ చాలా నేర్చుకున్నాను. ఇట్స్ వాస్ లైక్ సో మచ్ ఆఫ్ హసల్. సో 2025 ఎవరైనా న్యూజిలాండ్ రావాలి అనుకుంటే దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ టైం. చదువుకోవడానికి ఏదైనా కంట్రీ వెళ్తున్నప్పుడు ఎకానమీ ఎలా ఉందో చూసుకొని ప్లీజ్ చెక్ చేసుకొని రండి. తెలుసు ఇండియాలో ఉన్న దాంతో పోల్చుకుంటే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేసినా సరే నాకు ఎక్కువ వచ్చేస్తుంది అందుకనే అని. కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ అండి, చాలా ఉంటాయి. నా దానిలో వీడియోస్ కనుక మీరు వెళ్ళి నా ప్లేలిస్ట్లో చూస్తే నేను న్యూజిలాండ్ రిలేటెడ్ వీడియోస్లో నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఇట్స్ నాట్ యాజ్ ఈజీ మీరు అనుకున్నంత, బట్ స్టిల్ మీరు ఇదంతా చూసిన తర్వాత కూడా స్టిల్ యూ వాంట్ టు కమ్ అండ్ బీ హియర్ అనుకోవచ్చు తనకి ఈజీగా సెకండ్ జాబ్ వచ్చేసిందని. బట్ టు బి వెరీ ఆనెస్ట్ లక్, ఐ బిలీవ్ అదంతా గాడ్ గ్రేసే. అట్లీస్ట్ ఇంటర్వ్యూ స్కెడ్యూల్ అయింది అండ్ ఇంటర్వ్యూలో నేను క్రాక్ చేయగలిగాను ఆ రోజు. హవెవర్ ఎలాగో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఒకవేళ ఏదైనా అయ్యి ఉండొచ్చు. బట్ గుడ్ ఆల్వేస్ లైక్ ఐ కెప్ట్ ఆన్ ట్రయింగ్, అందుకని వచ్చింది. బట్ ఈవెన్ మీరు అనుకొని అలా చేయగలిగితే ప్లీజ్ డూ. బట్ హవెవర్ ఇలాంటి కంట్రీస్కి వచ్చినప్పుడు వెంటనే డబ్బులు ఎర్న్ చేసేయాలని కాకుండా ఒక 1 to 3 monthsకి బ్యాకప్ మనీ ఉన్నప్పుడే ఇలాంటి కంట్రీస్ రావడానికి ట్రై చేయండి. హోప్ఫుల్లీ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకోవచ్చు. ఇది నా మేకప్, కానీ నేను ఇంకా లిప్స్టిక్ పెట్టుకోలేదు. యు మై లక్కీ చామ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. నా లైఫ్లో జరిగే అప్డేట్స్ అన్ని మీకు కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇలాగా మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే, ఐ మీన్ ఒకరికైనా యూస్ఫుల్ అయితే అంతకన్నా హ్యాపీనెస్ నాకు ఇంకొకటి లేదు నా లైఫ్లో. అండ్ మీకంటూ మీ కరెక్ట్ ఫ్రెండ్స్ని సరౌండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. ఇంకొక మంచి వీడియోతో మీ అందరి ముందు వచ్చేస్తాను. చాలా అమేజింగ్ కంటెంట్ రాబోతుంది. మీకు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే అర్థమైపోయి ఉండాలి నాకు ఇంకొక జాబ్ వచ్చిందని చెప్పేసి. సో ఆ కొత్త జాబ్ విషయాలు అండ్ మధ్యలో there is one surprise for my own self. I'm taking my self care. Subscribe and ఆ బెల్ బటన్ కొట్టండి. ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వచ్చేస్తుంది. టాటా.